నమస్తే, వెల్కమ్ టు గైడ్. డిఫెన్స్లో జాయిన్ అవ్వాలి లేదంటే ఉద్యోగం చేయాలని ఎంతోమంది కలలు కంటూ ఉంటారు. దానికి తగ్గట్టే నోటిఫికేషన్స్ రావాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. అది ఏదైనా కావచ్చు, నేవీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కావచ్చు. వారందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పాలి. చక్కగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరి ఆ నోటిఫికేషన్ దేనికి సంబంధించి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అర్హతలు ఏంటి, వంటి అన్ని విషయాలు ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. వీటన్నిటి గురించి సమగ్రంగా తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కెరియర్ గైడ్ మేజర్ శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా సరే డిఫెన్స్ మీద చక్కగా కాల్ చేయొచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి సార్తో మాట్లాడవచ్చు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, చాలా మందికి నోటిఫికేషన్ వచ్చినట్టు కూడా తెలుసుకోరు. లాస్ట్ డేట్ అప్పుడు చూసుకుంటారు, కంగారు పడుతూ ఉంటారు. సో ఇప్పుడు అసలు ఏం నోటిఫికేషన్ వచ్చింది, ఏ పోస్టులకు వచ్చింది, ఎన్ని అర్హతలు ఏంటి? అదే ఇప్పుడు మనకి ఈఎంఈ సెంటర్ ఉందండి. ఈఎంఈ సెంటర్ మనకి సికింద్రాబాద్లో. ఎవరైతే డిఫెన్స్లో ఉద్యోగాలు చేస్తే చాలా దూరంగా బార్డర్లో వెళ్ళిపోవాలి, చాలా దూరంగా పని చేయాలి, నేను మా ఊరిలోనే పని చేసుకోవాలి, మా రాష్ట్రంలోనే, సొంత రాష్ట్రంలోనే పని చేయాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్, DGEME, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్, వీళ్ళు మన ఎస్టాబ్లిష్మెంట్, ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ సికింద్రాబాద్లో ఉందండి. అక్కడ కొన్ని వేకెన్సీస్ రిలీజ్ చేశారు. వేకెన్సీస్ కూడా కొంచెం రీజనబుల్లీ మంచిగా ఉన్నాయని చెప్పొచ్చండి. వేకెన్సీస్ చూస్తే ఓవరాల్గా 69 వేకెన్సీస్ ఒక్క ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్లో సికింద్రాబాద్లోనే. అంటే 69 వేకెన్సీస్ దేశవ్యాప్తంగా పోటీ పడతారు. కానీ కొంచెం దీని గురించి ఇప్పుడు మనం ఈ కెరీర్ గైడ్ ప్రోగ్రామ్ ద్వారా మనం చెప్తున్నాం కాబట్టి మన ప్రేక్షకులకు తెలుస్తుంది. మ్యాక్సిమం చాలా మందికి తెలియదు కాబట్టి అప్లై చేయరు, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అయితే ఉద్యోగాలు నోటిఫికేషన్ రావడం లేదు అని చెప్పేసి ఆందోళన చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ ఇటువంటి విషయాల మీద ఫోకస్ చేయాలి అని చెప్తానండి. కారణం ఏంటి అంటే ఇవి చాలా బాగున్నాయండి. ఎల్డీసీ అంటాం. ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్. ఇందులో 29 వేకెన్సీస్లో 25 వేకెన్సీస్ ఎల్డీసీకి సంబంధించినటువంటి వేకెన్సీస్. ఎల్డీసీ అంటే లోయర్ డివిజన్ క్లర్క్, గ్రూప్ 4. మనం గ్రూప్ 4 ఉద్యోగాలని ఏదైతే అంటామో అది అక్కడ మనకి క్లాస్ 4 ఉద్యోగాలుగా మనకి అక్కడ మనం చెప్తాం. గ్రూప్ డి ఉద్యోగాలు అంటాం. గ్రూప్ డి ఉద్యోగాలకి అని చెప్పచ్చు. ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ అండి. దానికి వీళ్ళు జస్ట్ ఇంటర్మీడియట్ చదివితే సరిపోతుంది, డిగ్రీ కూడా అవసరం లేదు, ఇంటర్మీడియట్ చదువుకుంటే సరిపోతుంది. అవి 25 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ 10th క్లాస్ చదువుకున్నటువంటి వాళ్ళకి, ఒక రకంగా చెప్పాలంటే మనకి ఆఫీస్ అటెండర్ స్థాయి ఉండేటువంటి వాళ్ళకి, మన అభ్యర్థులు ఎవరు కూడా అశోక్ నగర్లోని వాటిలో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేయడానికి ఇష్టపడరు. కానీ 10th పాస్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత చదువు ఆపేసినటువంటి వాళ్ళు కొన్ని ఇటువంటి ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఇష్టపడతారండి. ఆ ఉద్యోగాలు 37 ఉన్నాయండి. దీన్ని ఏమంటారంటే MTS, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఆఫీస్ బ్యారర్ గాను, లేకపోతే ఏదైనా చిన్న చిన్న పనులు చేయడం, ఇటువంటి అన్ని పనులు కూడా చేస్తూ ఉంటారు. అంటే డిఫెన్స్లో కేవలం యూనిఫామ్ వేసుకుని పనిచేసేటువంటి ఉద్యోగాలు కాదు, ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయండి. దీన్ని మినిస్టీరియల్, నాన్ మినిస్టీరియల్ ఉద్యోగాలు అని చెప్పేసి అంటారు. అంటే ఆఫీసుల్లో పనిచేసేటువంటివి ఇలాంటి ఉద్యోగాలు అన్నమాట అండి. సో ఎల్డీసీ వేకెన్సీస్ ఏమో 25, మల్టీ టాస్క్ స్టాఫింగ్ వేకెన్సీస్ ఏమో 37, అలాగే జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, ఈ ఉద్యోగాల గురించి చాలామందికి తెలియదండి. ఇది గ్రేడ్ C ఉద్యోగం, చాలా మంచి ఉద్యోగం. ఓ రకంగా చెప్పాలంటే గ్రేడ్ C ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ అంటే చాలా మంచి జీతాలు కూడా వస్తూ ఉంటాయి. సో అవి వేకెన్సీస్ 2 ఉన్నప్పటికీ కూడా బీఎస్సీలో మ్యాథ్స్, ఫిజిక్స్ చదువుకున్నటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్. బీఎస్సీలో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. JTTI, జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలు ఉన్నాయండి. అంటే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, ఇది ఆర్మీ అన్నాం కదా అని చెప్పేసి రిజర్వేషన్లు ఉండవని అనుకోవద్దు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేస్తుంది కాబట్టి ఈ నామ్స్ ప్రకారం ఓబీసీలకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను, అంటే వాళ్ళు 33 సంవత్సరాల వరకు ఓబీసీలు ఎవరైతే ఉన్నారో నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులు వాళ్ళు 33 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలా కాకుండా SC ST వర్గానికి చెందినటువంటి వారు కనుకైతే వాళ్ళు 5 సంవత్సరాలు, అంటే అప్ టు 35 ఇయర్స్ అప్లై చేయొచ్చు. వీళ్ళు కాకుండా సాధారణంగా అనుకుంటారు డిజేబిలిటీ ఉంటే ఆర్మీకి పనిచేయరు కదా అని.
ఈ ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్లోనే డిజేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా క్లర్క్ పోస్టులు కాబట్టి, క్లర్కు, జూనియర్ ట్రైనింగ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఇటువంటివి కాబట్టి అప్లై చేయొచ్చండి వీళ్ళు కూడా. వీళ్ళకి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది. అలాగే స్టెనోగ్రాఫర్ ఇంటర్మీడియట్ చదువుకుని వాళ్ళు ఆ యొక్క షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ అని చెప్పేసి అంటారండి. ఆ షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్స్లో లోయర్ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ కోసం 2 వేకెన్సీస్, ఇలాగా వేరియస్ వేకెన్సీస్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఎల్డీసీ కనుక అప్లై చేసినట్లయితే ఎల్డీసీ స్టెనోగ్రాఫరు వీటికి అప్లై చేస్తే కనుక 25 సంవత్సరాలు మాత్రమే అప్పర్ ఏజ్ లిమిట్, ఓన్లీ 25. కానీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కానీ టాస్క్ స్టాఫ్ వీళ్ళందరికీ కూడా అప్ టు 30 ఇయర్స్ వరకు ఉంటుంది. అలాగే ఎల్డీసీకి కూడా 30 ఇయర్స్ వరకు కూడా ఉందన్నమాట అండి. సో ఆ విధంగా ఏజ్ని బట్టి వాళ్ళు దాన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేయాలి అంటే అభ్యర్థులు చేయవలసిన పని ఏంటి అంటే ఆఫ్లైన్లో, ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నోటిఫికేషన్ వివరాలు అనేటువంటివి మనకి DGEME వేకెన్సీస్ 2025, నేను చెప్తుంది జాగ్రత్తగా రాసుకోండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీర్స్ DGEME వేకెన్సీస్ 2025 సికింద్రాబాద్ అని చెప్పేసి కొట్టండి. మీకు ఆ నోటిఫికేషన్ వివరాలు అనేటువంటివి వస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళు ఆఫ్లైన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఒక PDF ఫార్మేట్ అనేటువంటిది ఇచ్చారు. ఆ PDF ఫార్మేట్ డౌన్లోడ్ చేసుకుని అది అడిగిన దాని ప్రకారం మీరు ఆ యొక్క సర్టిఫికెట్స్ అనేటువంటివి అటాచ్ చేస్తూ వాటిని ఫిల్ చేసి దాన్ని ఈరోజే, మనం ఈ ప్రోగ్రామ్ ఈరోజే చేస్తున్నాం, అది ఈ రోజు నుంచి సబ్మిట్ చేయడం అనేటువంటిది. అప్లికేషన్ సబ్మిషను 11th అక్టోబర్ నుంచి మనకి లాస్ట్ డేట్ వచ్చి 15th నవంబర్ వరకు దీన్ని సబ్మిట్ చేయించండి. అంటే దాదాపు 35 రోజులు ఉంది, మనకి 25 రోజులు ఉంది. ఆ 25 రోజులు హ్యాపీగా 35 రోజులు అండి, 35 రోజులు ఉంది, మనం హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా అప్లై చేయాలనుకునేటువంటి వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను చూడండి, DGEME వెబ్సైట్లోకి కానీ లేదా DGEME వేకెన్సీస్ 2025 సికింద్రాబాద్ అని చెప్పేసి కొడితే దాని యొక్క వివరాలు అనేటువంటి మీకు చూపిస్తుంది. ఆ వివరాలు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఆఫ్లైన్లో ఈరోజు మొదలుకొని, అంటే 11 అక్టోబర్ 2025 మొదలుకొని నెక్స్ట్ మంత్ నవంబర్ 15 వరకు మీరు అప్లై చేయొచ్చండి. అప్లై చేయడం వలన మీరు ఆ ఉద్యోగాలకి అర్హులవుతారు. అదే ఓకే సార్. అట్లానే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు మహిళలకి డిఫెన్స్లో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని మాట్లాడుకున్నాము. కానీ అందులో మనం ఒకటి మిస్ అయ్యాం, అదే మనం బైపీసీ చదువుకున్న స్టూడెంట్స్కి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనేది. సో అంటే బైపీసీ చదువుకుని మెడికల్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు డిఫెన్స్లో అసలు ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? అవునండి, మనకి బైపీసీ చదివినటువంటి వాళ్ళు ఆబ్వియస్లీ మనకి ఏం చేస్తారు అంటే బీఎస్సీ చేస్తారు. బీఎస్సీ, ఆ బీఎస్సీ చేసినప్పుడు బీఎస్సీ నర్సింగ్ కనుక చదివి ఉంటే మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అని MNS అంటారండి. MNS అంటారు, మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అని చెప్పేసి. వీళ్ళకి కూడా సేమ్ లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్ ఇలాంటి ర్యాంకులు ఇస్తారు వాళ్ళకు కూడా, నర్సింగ్ ఆఫీసర్స్ కూడా. అయితే వాళ్ళకి కమిషన్ ర్యాంక్స్ కాకపోయినప్పటికీ జీతభత్యాలు అనేటువంటి వీళ్ళతో పాటు సమానం, కొంచెం తక్కువ ఉంటాయి కానీ చాలా ఈక్వలెంట్గా ఉంటాయి, ఫెసిలిటీస్ బాగుంటాయి. మిలిటరీ నర్సింగ్ ఆఫీసర్స్ అంటారండి. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చదివారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా +2 బైపీసీ, మీరు అన్నట్టు బైపీసీ చదువుకున్న తర్వాత +2 పూర్తయిన తర్వాత ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ AFMC అంటారండి, నోట్ చేసుకోండి, AFMC ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్. ఈ కాలేజీలో MBBS ఎంట్రన్స్ కోసం ఒక స్పెషల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఎవరైతే ఈ ఆడపిల్లలు బైపీసీ చదువుకుని ఉన్నారో వాళ్ళు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కనుక పాస్ అయినట్లయితే వాళ్ళు 4 సంవత్సరాల MBBS, 5వ సంవత్సరం యొక్క ఇంటర్న్షిప్ మొత్తం అన్నీ కలిపి అక్కడే మొత్తం 5 ఇయర్స్ కూడా AFMC పూణే అంటారు. దీన్ని ఏమంటారంటే ఎస్టాబ్లిష్మెంట్ పేరు ఏంటి అంటే ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్. అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ మూడిట్లకి సంబంధించినటువంటి వాటిలో వాళ్ళని మిలిటరీ డాక్టర్స్గా, డిఫెన్స్ డాక్టర్స్గా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారండి. అంటే ఏంటి, ఈ 5 సంవత్సరాలు కూడా ఇంటర్న్షిప్తో కలిపి 5 సంవత్సరాలు కూడా AFMC పూణేలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత MBBS పూర్తయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వేరే బయటికి వెళ్ళకుండా ఆర్మీలోనూ, నేవీలోనూ, ఎయిర్ ఫోర్స్లోనూ వాళ్ళని డైరెక్ట్ డాక్టర్లుగా నియమిస్తారు. అయితే
ఈ కమిషన్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్టింగ్ ర్యాంక్ లెఫ్టినెంట్తో స్టార్ట్ అవుతారు. కానీ ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు లెఫ్టినెంట్లు కాదు, డైరెక్ట్ కెప్టెన్లు అవుతారు. ఓకే, డైరెక్ట్ కెప్టెన్లుగా వాళ్ళని తీసుకుంటారు. కాబట్టి ఎవరైతే బైపీసీ గ్రూప్ చదువుకుని ఉన్నారో ఆ బైపీసీ గ్రూప్ చదువుకున్నటువంటి ఆడపిల్లలు అలాగే మగ పిల్లలు కూడా అండి, ఇద్దరు కూడా, వాళ్ళు ఏం చేయాలి అంటే ఏఎఫ్ఎంసి ప్రతి సంవత్సరం కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది మనకి మే జూన్ నెలలో. ఆ ఎంప్లాయ్మెంట్ న్యూస్ కానీ లేదా మీరు ఇంటర్నెట్లో కానీ కొట్టి చూసినప్పుడు ఆ వివరాలు మీకు కనిపిస్తాయి. దానికి అప్లై చేసుకుని ఆ ఎంట్రన్స్ టెస్ట్లో ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామినేషన్లో కనుక మీరు మెరిట్లో వచ్చి మీకు ఏఎఫ్ఎంసి పూణేలో కనుక మెడికల్ సీట్ కనుక వచ్చిందంటే, మెడికల్ టెస్ట్లు అవి ఉంటాయండి, ఫర్దర్గా మెడికల్ టెస్ట్లు అవి పాస్ అయిన తర్వాత మీకు సీట్ వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో రక్షణ దళాల్లో మీరు వైద్యాధికారిగా నియమించబడతారు. అదనమాట అండి, ఇది మంచి అవకాశం మహిళలకి. ఓకే అదే. ఓకే సార్, అట్లానే మనకి సాధారణంగా డిఫెన్స్ అనగానే చాలా మంది కథన రంగంలోకే వెళ్ళాలి, పోరాడాలి అని అనుకుంటారు. బట్ మనకి డెస్క్ జాబ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి డిఫెన్స్లో, ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు మనం ఇందాక చెప్పాను డీజీఎంఈ పోస్టులు అని చెప్పేసి వాళ్ళు యూనిఫామ్ వేసుకోరు ఎవరు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉద్యోగాలు ఎవ్వరు కూడా యూనిఫామ్ వేసుకోరు. వాళ్ళు నాన్ మినిస్టీరియల్ సర్వీస్ అంటామండి. దీన్ని ఏమంటామంటే నాన్ మినిస్టీరియల్ సర్వీస్ అంటాం. మినిస్టీరియల్, నాన్ మినిస్టీరియల్. ఈ మినిస్టీరియల్, నాన్ మినిస్టీరియల్ ఏంటి అంటే యూనిఫామ్ వేసుకోకుండా కూడా ఇలాగ క్లర్క్ పోస్టులకు కానీ, ఎందుకంటే డిఫెన్స్లో ఎస్టాబ్లిష్మెంట్ కేటగిరీ ఏ ఎస్టాబ్లిష్మెంట్స్, కేటగిరీ బి ఎస్టాబ్లిష్మెంట్స్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట అండి. ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో అందరూ అనుకునేటట్టు కేవలం యూనిఫామ్ వేసుకున్నటువంటి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి చెందినటువంటి సోల్జర్స్, ఆఫీసర్స్ మాత్రమే ఉండరు. మనకి సివిలియన్ స్టాఫ్ కూడా ఉంటారండి. వాళ్ళే లోయర్ డివిజన్ క్లర్కులు, అప్పర్ డివిజన్ క్లర్కులు, ఆఫీస్ సూపరింటెండెంట్లు, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇలాగా రకరకాల పోస్టులు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే ఎవరైతే ఉద్యోగాన్ని కోరుకుంటున్నారో ఆ మహిళలు అలాగే పురుష అభ్యర్థులు అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేటువంటిది రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. అలాగే ప్రతి శుక్రవారం, శనివారం జరిగేటువంటి మన గైడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ గైడ్ ప్రోగ్రామ్ కనుక మీరు చూసినట్లయితే మరిన్ని మేము వివరాలు అనేటువంటివి తీసుకొచ్చి మీకు అలర్ట్ చేస్తూ ఉంటాం. మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఆర్మీ అంటే కేవలం యూనిఫామ్ ఉన్నటువంటి సర్వీసులు, ఆ యొక్క ఉద్యోగాలు మాత్రమే కాకుండా ఇలాగా సివిల్ స్టాఫ్ అనేటువంటివి కూడా మనకు ఉంటాయండి. ఇవన్నీ కూడా. సార్, డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది ఈ ఎగ్జామ్స్కి? ఓ రకంగా చెప్పాలి అంటే మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నారు, గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నారు, గ్రూప్ 3 సరే ఎల్డీసీ పోస్టు, యూడీసీ పోస్ట్ కోసం మీరు అప్లై చేశారు అనుకుందామండి. అంటే మీరు గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్లు రాస్తున్నారు. ఇక్కడ ఈక్విలెంట్ ఇక్కడ కనీసం మీరు ఒక 10 లక్షల నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు. అందులో మీకు వచ్చేటువంటి ఉద్యోగాలు ఒక 1000 ఉద్యోగాలు ఉంటున్నాయి, 1000, 1500 లేదా 500 ఉద్యోగాలు ఉంటున్నాయి. దానికోసం మీరు లక్షల్లో పోటీ పడుతున్నారండి. మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ గురించి ఎవరికీ తెలియదు. అందువల్ల కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. రెండోది ఇంకొకటి అపోహ ఏంటి అంటే అబ్బో ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ మనకు వస్తుందేలే అని చెప్పి ఎవరు అప్లై చేయరు. అందరూ అప్లై చేయడం మానేస్తారు, కానీ అప్లై చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. రెండోది రిటర్న్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి డిఫికల్టీ లెవెల్ ఏం పెద్ద కష్టం కాదు. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, స్టాఫ్ సెలక్షన్ కమిషను బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. మీరు బ్యాంకింగ్ ఎగ్జామ్స్తోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్తోనూ పోలిస్తే వీటి స్థాయి ఇంకా ఈజీగా ఉంటుందండి. ఇంకా ఈజీగా ఉంటుంది వీటి యొక్క స్థాయి. కానీ అభ్యర్థులకి ఈ విషయం తెలియక అప్లై చేయడం మానేసి అనవసరంగా అవకాశాలను వదులుకుంటారు. మాకు నోటిఫికేషన్లు కావాలని ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ అవకాశాల గురించి తెలుసుకోండి. అవకాశాల గురించి మీరు తెలుసుకుంటే మీరు నేషనల్ లెవెల్లో మీరు కంపీట్ చేయాలి, నేషనల్ లెవెల్లో కంపీట్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా ఉద్యోగాలు. మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్, నేను మళ్ళీ పదే చెప్తున్నాను, ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని చెప్పి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క పత్రిక వస్తుంది, వారపత్రిక. అది న్యూస్ పేపర్ లాగా ఒక 10, 20, 30 పేజీలు ఉంటాయి, పెద్ద లీఫ్లెట్గా వస్తుంది అనమాట. వాటితో వారానికి ఒకసారి వస్తుంది. మీరు కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ కనుక చూసినట్లయితే ఈరోజు నేను ఒక నోటిఫికేషన్ గురించి మీకు చెప్తున్నాను. ఇలాంటి నోటిఫికేషన్లు ప్రతి వారం కూడా 15-20 నోటిఫికేషన్లు ఉంటాయి. మార్క్ మై వర్డ్స్.
ఎవరైతే ఉద్యోగం త్వరగా తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూసుకుని ఇలాంటి కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి ఎస్టాబ్లిష్మెంట్, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని చాలా వేగంగా మీరు విద్యార్థులుగా ఉన్నటువంటి మీరు ఉద్యోగులుగా మారచ్చు. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఫస్ట్ మన నోటిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం, డీజీఎంఈ గురించి. సో ఎల్డీసీ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, మరి వీటన్నిటికీ కూడా ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉంటుంది? ఇంటర్వ్యూస్ ఉంటాయా లేకపోతే నార్మల్ ఎగ్జామ్? త్రీ లెవెల్స్ ఎగ్జామ్ అండి. 3 లెవెల్స్ ఎగ్జామ్. రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇవి ఉద్యోగాలన్నీ కూడా చూసేలేదు స్కిల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఇప్పుడు ఎల్డీసీ అనగానే ఆయనకి ఎంఎస్ పవర్ పాయింట్ చేయడం రావాలి, కంప్యూటర్ బేసిక్ కంప్యూటర్స్ గురించి తెలియాలి, దీన్ని స్కిల్ టెస్ట్ అంటారు. అలాంటి స్కిల్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ వాళ్ళు అది పాస్ అవ్వాల్సి ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ స్కిల్ టెస్ట్ మరీ ఫన్నీగా ఉంటుంది. ఫన్నీ అని ఏం అనకూడదు మనం. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎంత బరువు ఎత్తగలరు, బరువు అన్న ఎత్తగలరా, లేకపోతే ఏదన్నా వేరియస్ పనులు చేయగలరా, ఇలాంటి స్కిల్ టెస్టులు చేస్తూ ఉంటారండి. అది అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్టులు ఉంటాయండి. ఫిజికల్ టెస్టులు అంటే పరిగెట్టడం అటువంటిది కాదు, వీళ్ళకి మామూలుగా మెడికల్గా ఫిట్గా ఉన్నారా లేదా అనేటువంటిది చూసి వీళ్ళని తీసుకోవడం అనేటువంటి జరుగుతుందండి. ఈ 3 స్టేజ్లో ఇంకా ఇంటర్వ్యూలు ఏమి ఉండవు. ఇంక స్కిల్ టెస్టే ఇంటర్వ్యూ అనుకోండి. స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో అదే ఇంక ఇంటర్వ్యూ కింద లెక్క. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. ఈ 3 కనుక మీరు త్రూ అయినట్టయితే, రిటన్ ఎగ్జామినేషను, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ పాస్ అయినట్టయితే మీకు జాబ్ గ్యారంటీ అనమాట అండి. స్టెనోకి అయితే షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ అయితే, షార్ట్ హ్యాండ్ వాళ్ళకి లోయర్ ఎగ్జామ్ ఉంటుందండి. అందులో నిమిషానికి ఇన్ని పదాలు వాళ్ళకి స్ట్రోక్స్ పడాలి అని చెప్పేసి ఆ నిమిషానికి ఇన్ని పదాలని స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ ప్రకారం వాళ్ళకి స్కిల్ టెస్ట్ పెడతారు. ఓకే సార్, మనం ఇందాక అనుకున్నట్టు నిజంగానే నోటిఫికేషన్స్ గురించి అవేర్నెస్ ఉండదు, ఉద్యోగాలు ఎప్పుడు వస్తున్నాయనేవి తెలియవు కదా. మరి మనం బయట చూసుకుంటే అంతా కూడా బ్యాంక్ ఎగ్జామ్స్కి కానీ లేకపోతే రైల్వే ఎగ్జామ్స్కి కానీ ఎస్ఎస్సీస్ కానీ వాటన్నిటికీ కోచింగ్ సెంటర్స్ ఉంటూ ఉంటాయి. మరి వీటికి మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది కొంచెం కష్టం కాదు, ఈజీ అయిన ఎగ్జామ్సే అని అంటున్నారు కదా. సో గైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా సార్ ఆర్మీకి సంబంధించి, అసలు డిఫెన్స్కి సంబంధించిన ఎగ్జామ్స్కి? అన్ఫార్చునేట్లీ మన తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది. అలాగే కోచింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్లు కూడా ఈవెన్ ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టచ్చండి. అక్కడ ఒకటి చెదురుమదుగా అవి కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉండదండి. అది కూడా చాలామందికి. అటువంటప్పుడు సొల్యూషన్గా ఏం తీసుకోవాలంటే మీరు బ్యాంకింగ్ టెస్ట్ల కోసం కోచింగ్ ఇస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి సిలబస్ ఏముంటుంది, సిలబస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ అండ్ వీళ్ళకి అర్థమెటిక్ అండ్ రీజనింగు, డేటా ఇంటర్ప్రిటేషను, వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ఆ టెస్ట్కి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి కానీ బ్యాంకింగ్ టెస్ట్లకు కానీ ప్రిపేర్ అయ్యేటువంటి ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి సిలబస్ చూపించి దాని ప్రకారం మీరు కోచింగ్ తీసుకున్నారంటే ఈజీగా అది వాళ్ళకి లభిస్తుంది. అన్ఫార్చునేట్లీ నార్త్ ఇండియాలో డిఫెన్స్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్సు మన సౌత్ ఇండియాలో మనం ఇవ్వడం లేదు. కారణం ఏంటంటే నార్త్ ఇండియాలో ద ఫస్ట్ కెరీర్ ఆప్షన్ ఏంటి అంటే ఫౌజ్ మే జానా హై, కా జానా హై, ఫౌజ్ మే జానా హై. అంటే ప్రతి ఇంటికి ఒక్కరిని పంపిస్తారు ఆర్మీకి. అది వాళ్ళకి లైఫ్ యాంబిషను. వీళ్ళు పిల్లలు పుట్టారో లేదో, 10th పాస్ అయ్యారో లేదో, ఇసుకో ఫౌజ్ మే భేజనా, అదొక దిస్తింగ్ అవుతుందండి. అలాగే చూస్తూ ఉంటాను కదా, ఫస్ట్ జనరేషను, సెకండ్ జనరేషను, థర్డ్, 4th జనరేషన్ వాళ్ళు ఆర్మీ ఆఫీసర్స్గా వస్తూ ఉంటారు. మన సౌత్ ఇండియా దగ్గరికి వచ్చేసరికి మన దక్షిణ భారతదేశంలో వరంగా చెప్పాలంటే ఆర్మీ డిఫెన్స్ అనేటువంటిది లాస్ట్ ఆప్షన్ అయిపోయింది వరంగా. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఎక్కడ జాబ్ చేసుకుంటే ఆర్మీ, అయ్యో పాపం ఎక్కడ ఉద్యోగం రాలేదా అని అడిగినటువంటి సందర్భాలు కూడా చాలామందికి అభ్యర్థులకు ఎదురవుతూ ఉంటాయి. అది కారణం ఏంటంటే పర్సెప్షన్ అండి. పర్సెప్షన్ అనేటువంటిది చాలా ముఖ్యం. సో అందువలన మన వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వలన ఇలాంటి అవకాశాలన్నీ వదులుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్తాను చూడండి, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అభ్యర్థులకి ఇంగ్లీషు సరిగ్గా రాదు. అంటే నేను రీజనల్గా ఏమీ మాట్లాడడం లేదు, వాస్తవం చెప్తాను. కారణం ఏంటంటే నేషనల్ లాంగ్వేజ్ హిందీ మాట్లాడతారు. కాబట్టి హిందీ నడిచిపోద్ది, ఇంగ్లీష్ మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ ప్రతి 400-500 కిలోమీటర్లు పక్కకు వెళ్ళే కొద్దీ లాంగ్వేజ్ మారిపోయింది. సౌత్ ఇండియాలోనే 4-5 లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి. అటువంటప్పుడు కామన్ లాంగ్వేజ్ ఏమైంది? హిందీ కాదు, ఇంగ్లీష్ అయింది.
సో సౌత్ ఇండియన్స్కి ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ చాలా బాగా ఉంటుంది. గ్రామర్లో కానీ ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్లో కానీ మనం బాగా నార్త్ ఇండియన్స్ కన్నా ఎక్కువగా పెర్ఫామ్ చేస్తాం. కాబట్టి ఈ ఎగ్జామ్లో అడ్వాంటేజ్ ఉంది మన సౌత్ ఇండియన్స్కి. కాబట్టి మీరు అప్లై చేశారంటే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అండి. వాళ్ళు హిందీ మీడియంలో ఎక్కువగా చదువుకుంటుంటారు. ఇక్కడ చూడండి, మనకి ఆంధ్ర తెలంగాణలో చూస్తే పిల్లలు పుట్టారు లేదు, వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తారు, కానీ వాళ్ళకి హిందీ మీడియం అండి. కాబట్టి మనకి న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంది. మనం అర్థమెటిక్స్, మ్యాథమెటిక్స్ బాగా చేస్తాం, అలాగే ఇంగ్లీష్ బాగా చేస్తాం. కాబట్టి ఈ అడ్వాంటేజ్ తీసుకోవాలి, ఈ ఎగ్జామ్స్కి రావాలండి. అది ఓకే. సో ఇప్పుడు సెల్ఫ్ కోచింగ్ హెల్ప్ చేస్తుందా, ఎవరికి హెల్ప్ చేస్తుంది? రెండో విషయం, అసలు సిలబస్ అనేది ఇప్పుడు చూడాలి అంటే ఇప్పుడు మనం సెంటర్కి వెళ్ళాం అనుకోండి, మనకి బ్యాంక్ అనుకోండి, వాళ్ళు చెప్తారు బ్యాంకింగ్ ఎగ్జామ్. మనకి ఇప్పుడు సిలబస్ అనేది ఎలా తెలుస్తుంది? ఏ వెబ్సైట్లో చూసుకోవాలి సార్? సేమ్ ఇప్పుడు ఇందాక నేను DGME వెబ్సైట్కి వెళ్ళి ఆ యొక్క ఆఫ్ లైన్లో అప్లై చేయడం కోసం అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి అని చెప్పాను కదా, అక్కడే మీకు సిలబస్ కూడా రాసి ఉన్నదండి. క్లియర్గా సిలబస్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీషు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, వెయిటేజ్ అన్నీ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఏదైనా సరే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సినా సరే లెఫ్ట్ అండ్ రైట్ పరిగెట్టవలసినటువంటి అవసరం లేదు. దాని యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో మీరు PDF ఫామ్ కనుక డౌన్లోడ్ చేసినట్లయితే మొత్తం ఎగ్జామినేషన్లో ఏమున్నాయి ఏమిటి అనేటువంటిది చాలా క్లారిటీగా ఇవ్వడం అనేటువంటిది జరిగిందండి. కాబట్టి దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వచ్చండి. అది ఓకే నైస్ సార్. సార్ అట్లానే స్పెసిఫిక్గా ఇంకో క్వశ్చన్, NDA, ఎయిర్ ఫోర్స్, నావల్ అకాడమీ, ఈ అకాడమీస్ అన్నిటిలోకి మనం ఎంట్రీకి లోపలికి వెళ్ళాలి అంటే ఏ విధంగా వెళ్ళాలి, ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి? యా, ఇప్పుడు కొన్ని అకాడమీ పేర్లు చెప్తాను చూడండి. NDA అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, IMA ఇండియన్ మిలిటరీ అకాడమీ, OTA ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, NA నావల్ అకాడమీ, AA ఎయిర్ ఫోర్స్ అకాడమీ. ఇలాగా ఈ అకాడమీస్ అన్నీ కూడా ఏంటి అంటే ఆఫీసర్స్ని ట్రైనింగ్ చేయడం కోసం, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో ఆఫీసర్ క్యాడర్ అభ్యర్థుల్ని శిక్షణ ఇవ్వడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి అకాడమీలు. అయితే ఇందులో మనం 10th కాదండి, ఇంటర్ పాస్ అయిన తర్వాత ప్లస్ టూ పాస్ అయిన తర్వాత NDA ఎగ్జామ్ రాయవలసి ఉంటుందండి. +2 అంటే మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే 17.5 సంవత్సరాల నుంచి 19.5 సంవత్సరాల వయసు మధ్యలో NDA ఎగ్జామ్ పెడతారు వీళ్ళు. ఈ వయసు ఉన్నటువంటి వాళ్ళకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ రిటన్ ఎగ్జామినేషన్ UPSC కండక్ట్ చేస్తుంది. అందులో కనుక మీరు పాస్ అయినట్లయితే SSB ఇంటర్వ్యూ పెడతారు. SSB ఇంటర్వ్యూ అయిన తర్వాత మెడికల్ టెస్టులు పెడతారు. అందులో కనుక మీరు పాస్ అయ్యారు అంటే 3 సంవత్సరాలు అక్కడ కడక్వాసల, పూణే దగ్గర కడక్వాసల NDA నేషనల్ డిఫెన్స్ అకాడమీ, అందులో మీకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారు. గ్రాడ్యుయేషన్ అంటే రోజు కాలేజీకి వెళ్ళడం అనుకుంటారేమో, యూనిఫామ్ ట్రైనింగ్ అప్పటి నుంచి ప్రారంభమైపోద్ది. యూనిఫామ్లోనే పాఠాలు చెప్తారు. సో ఇది మిలిటరీ ట్రైనింగ్ అర్థం కాదు, అకాడమిక్ ట్రైనింగ్ అర్థం కాదు. ఓ రంగా చెప్పాలంటే అకాడమిక్స్ ఓకే ఒక 30-40% ఉంటే 70% మిలిటరీ ట్రైనింగే. ఓకే, 3 years అయిపోతుంది. అయిపోయిన తర్వాత వీళ్ళు ఆర్మ్స్ సెలెక్ట్ చేసుకుంటారండి. ఆర్మీకి వెళ్ళాలా, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలా, నేవీకి వెళ్ళాలని. అది 4th yearలో ఏం చేస్తారంటే వీళ్ళని రెస్పెక్టివ్ అకాడమీస్, ఇందాక అన్నాం IMA అన్నాం, ఎవరైతే ఆర్మీకి సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళని ఇండియన్ మిలిటరీ అకాడమీకి పంపిస్తారు. ఎయిర్ ఫోర్స్ సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ అకాడమీ హకీంపేట పంపిస్తారు. అలాగే నేవల్ అకాడమీకి సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు INS శివాజీ, ఇవన్నీ కూడా వాళ్ళు నేవల్ అకాడమీ వాటికి వెళ్తారండి. ఇలాగా డిఫరెంట్ ట్రైనింగ్స్ 1 year పాటు పూర్తి చేసుకుని వాళ్ళు ఆఫీసర్స్గా మారుతారు. అయితే ఇంటర్మీడియట్లో మీరు మిస్ అయ్యారు, మా ప్రోగ్రామ్ చూడలేదు, మీకు అవేర్నెస్ లేదు, గ్రాడ్యుయేషన్ పూర్తయింది, ఇప్పుడు వెళ్ళాలని ఉంది, ఏం చెయ్యాలి? సంవత్సరానికి 2 సార్లు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అని ఎగ్జామ్ జరుగుతుందండి UPSC ద్వారా. డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళకి, మహిళలు ఉన్నారు, పురుషులు ఇద్దరికి, ఇప్పుడు నేను చెప్పే అవకాశాలు ఇద్దరికి ఉన్నాయి. వీళ్ళు మళ్ళీ కనుక ఎగ్జామ్ రాసినట్లయితే డైరెక్ట్గా ఇప్పుడు IMAకి వెళ్ళిపోవచ్చు. వీళ్ళు 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని వస్తారు కదా, 4th year ట్రైనింగ్ వస్తారు, కానీ వీళ్ళని 4th yearలో డైరెక్ట్గా అక్కడ కలుసుకుంటారు. వీళ్ళు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నట్టు వెళ్ళినటువంటి వాళ్ళు CDSలో వాళ్ళు కూడా సేమ్ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ SSB ఇంటర్వ్యూ అండ్ ఫిజికల్ టెస్ట్లు ఈ పాస్ అయినటువంటి వాళ్ళని అక్కడ ట్రైనింగ్ పంపిస్తారు. IMA పర్మనెంట్ కమిషన్ అంటే 20 సంవత్సరాలు పనిచేయాలి. నేవల్ అకాడమీ నేవల్ ఆఫీసర్స్ అందరూ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ పైలట్ ఆఫీసర్సు. ఇది కాకుండా ఎడిషనల్గా ఇక్కడికి వచ్చి చేరింది ఏంటంటే OTA
ఓటీఏ అంటే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై అండ్ గయా. ఇప్పుడు కొత్తగా గయాలో కూడా ఏర్పాటు చేశారు. సో ఈ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ కూడా సేమ్ మిలిటరీ ట్రైనింగ్, ఆర్మీ ఆఫీసర్స్కి ఇచ్చేటువంటి ట్రైనింగే, కానీ వాళ్ళది షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్. షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్ అంటే వాళ్ళు 14 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తారండి, 14 ఇయర్స్ మాత్రమే పనిచేస్తారు. 14 ఇయర్స్ పనిచేసి 10 ఇయర్స్ 14 ఇయర్స్ పనిచేసి ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చేయాలంటే వచ్చేస్తారు. కానీ ఐఎంఏకి వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 20 సంవత్సరాలు పని చేయవలసిందే. సో దీన్ని షార్ట్ సర్వీస్ కమిషన్ అంటారు ఓటీఏ చెన్నైని, దీన్ని పర్మనెంట్ కమిషన్ అంటారండి. ఇవన్నీ కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మీరు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఏ డిగ్రీ అయినా మీ డిగ్రీతో సంబంధం లేదు. అక్కడ ఎగ్జామ్ పేపర్లో జనరల్ ఇంగ్లీషు, జనరల్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈ పాస్ అవ్వగలిగితే చాలు. ఓటీఏకి అయితే మీరు మ్యాథమెటిక్స్ పేపర్ కూడా పాస్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఇంగ్లీష్ ఈ 2 పేపర్లు పాస్ అయితే చాలు, మీరు ఓటీఏకి వెళ్ళిపోతారు. సో ఇలాగా వేరియస్ ఎంట్రీస్ అనేటువంటివి ఉంటాయి. వీటి ద్వారా ఈ ట్రైనింగ్ వీటినన్నిటిని కూడా ఈ ట్రైనింగ్ కేటగిరీ బి ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ వీటిల్లో మీకు ఈ ఆఫీసర్స్కి శిక్షణ ఇస్తారండి. అది ఓకే. సో ఈనాటి కార్యక్రమంలో చాలా విషయాలు తెలియజేశారు సార్. మనం అనుకున్నట్టు నోటిఫికేషన్స్ గురించే కాదు, చాలా విషయాలు, అంటే ఆ లోపలికి వెళ్తే ఏమవుతుంది, లేకపోతే అసలు ఆ లోపలికి ఎంట్రీ ఏ విధంగా సాధించాలి ఈ అకాడమీస్లో అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. సో వాటన్నిటి గురించి చాలా చక్కగా మన గైడ్ కార్యక్రమం ద్వారా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది ఇవాల్టి మన గైడ్ కార్యక్రమం. నమస్కారం.